పాత్రల్ని తీసుకొని వాటికి హాస్యం జోడించి చేసిన చిన్న ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నం అందరినీ నవ్వించడానికే కానీ ఎవ్వరిని నొప్పించడానికి కాదు. ఈ సినీ మాయా లోకాన్ని చూసి కాసేపు సరదాగా నవ్వుకోండి. నమస్కారం సార్. ఏమయ్యా డైరెక్టరు, ఏంటి ఇంత ఆలస్యం? ఏం లేదు సార్, మన సినిమా సూపర్ హిట్ అవ్వాలని గుడికి వెళ్ళి పూజ చేసి వచ్చాను. మన ఆడిషన్ యాడ్కి బాగానే రెస్పాన్స్ వచ్చినట్టుంది కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? మొదలెడితే పోలే? బాబు, ఫస్ట్ యాక్టర్ని పంపించండి అమ్మా లోపలికి. చేతులు పట్టండి. అబ్బా, తీర్థం ఏంటి ఇంత ఉప్పగా ఉంది? వాట్ ఆర్ యూ టాకింగ్? అది తీర్థం కాదండి, ఆవు పంచకం. అబ్బా తూతు. అయ్యో, తూతు అంటారేంటండి? ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆవు పంచకం తాగితే శుభం జరుగుతుంది. ఎవరమ్మా నువ్వు? పూజారి పంపాడా? ముహూర్తం రోజు స్టూడియోకి రమ్మంటే ఇక్కడికి పంపించాడేంటి? అయ్యో రామా, నేను వచ్చింది పూజలు పునస్కారాలు చేయడానికి కాదండి, నా సినిమా కెరియర్ మొదలెట్టడానికి. అంటే హీరోయిన్ వేషం కోసం వచ్చావా? నేను సకల కళావల్లభురాలిని. అంటే నువ్వు సబ్బు బిళ్ళలు అమ్మే సేల్స్ గరలువా? సకల కళావల్లభ అంటే సబ్బు బిళ్ళలు బొట్టు బిళ్ళలు కాదు, చాలా కళల్లో ప్రావీణ్యం ఉన్న పర్సను అని. ఓహో, అవునా? నా పేరు వెరైటీ వరలక్ష్మి. నేను యాక్టర్ కమ్ రైటర్ కమ్ సింగర్ని. పింజారీ ఛానల్లో వచ్చే బంపరత్తా చింపిరి కోడలు సీరియల్ తెలుసు కదా? ఎందుకు తెలియదు తల్లి, గత 15 ఏళ్లుగా సాగుతూనే ఉంది కదా. ఆ సీరియల్ నేను ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా అన్నీ చూశాను. మీరు చూసారా? చూసాంలే. డోర్ బెల్ మోగితే సోఫా నుంచి లేచి వెళ్ళి తలుపు తీయడానికి 1 వారం పట్టింది ఆ కోడలికి. నేను రోజుకి 24 గంటల్లో 20 గంటలు టీవీయే చూస్తాను. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఒక కథ రాశాను, ఫ్యాక్షన్ అత్త యాక్షన్ కోడలు అని. ఫ్యాక్షన్ అత్త యాక్షన్ కోడలా? అవును మరి, అత్తా కోడళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోకుండా బాంబులు విసురుకొని కొట్టుకుంటారు. అదే వెరైటీ. వెరైటీ కొంచెం ఎక్కువైనట్టుంది. అన్నట్టు చెప్పడం మర్చాను, నేను పాటలు వెరైటీగా పాడగలను. ఆపవమ్మ, మాకు రైటర్స్ సింగర్స్ అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్నారు. యాక్టర్స్ మాత్రమే కావాలి. మరి చెప్పరే, నాకు యాక్టింగ్ కూడా బాగా వచ్చు. సరేలే, ఏదో ఒకటి చేసి చూపించు. ఏం చేయమంటారో మీరే చెప్పండి. నువ్వు 20 గంటలు టీవీ చూస్తా అన్నావు కదా, ఆ టీవీలో వచ్చేదే ఏదో ఒకటి చెయ్యి. టీవీలో వచ్చే టెలిబ్రాండ్స్ ప్రకటన ఒకటి చేస్తాను, చూడండి. నేను పెళ్ళైన కొత్తలో బాగా నీరసంగా ఉండేదాన్ని. మా ఆయన తాగొచ్చి రోజు నన్ను కొట్టేవాడు. జీవితం చాలా నిరాశగా ఉండేది. ఎన్నోసార్లు చచ్చిపోదామనిపించింది. అప్పుడే మా పక్కింటి ఆంటీ శ్రీ మహాకాళికా యంత్రం గురించి చెప్పింది. వెంటనే ఈస్ట్లాండ్ మాల్కి వెళ్ళి కొనుక్కున్నాము. అది కొన్నాక నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు నేనే మా ఆయన్ని రోజుకి 2 సార్లు కొడుతున్నాను. నాకు ఈ ధైర్యం శ్రీ మహాకాళికా యంత్రం వల్లే వచ్చింది. థ్యాంక్ యూ శ్రీ మహాకాళికా యంత్రం. ఏంటి ఇది యాక్టింగా? అవునండి, వెరైటీ యాక్టింగు. అమ్మా తల్లి, నీకో నమస్కారం. నీ వెరైటీని తట్టుకునే పెద్ద మనసు మన తెలుగు ఆడియన్స్కి ఇంకా రాలేదు. వెళ్ళి తమిళంలో ట్రై చేయి. మీ కర్మండి, మీ కర్మ. ఈ వెరైటీ వరలక్ష్మి టాలెంట్ని యూజ్ చేసుకునే ప్రాప్తము మీకు లేనట్టుంది. వెళ్ళమమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏందన్నా, వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే వాదిపోయాను కదా. ఏంది బే, సినిమా ఏదో తీస్తున్నావంట కదా, హీరో కోసం వెతుకుతున్నట్లు చెప్పలేదు ఏంది బే? అంటే మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అని అనుకోలేదన్నా. ఏంది బే, నగరాలు చేస్తున్నావా? రౌడీలకి గూండాలకి ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదా? అంతసేపు సెటిల్మెంట్ చేసుకుంటా సరిపోతుందా బే? మీ కొడుకుని హీరో చేస్తారా అన్న? ఎవరు కొడుకులు బే? పరిస్థితులు ఎక్కువైనాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదు బే, ఇంకా కొడుకులు ఆడ నుండి వస్తారు. నేనే హీరో వేషం కోసం వచ్చాను బే. అన్నా, అది నువ్వు హీరో
హీరో అంటే కొంచెం ఏజ్ బార్ అయిపోతావేమోనే. ముసలి హీరోలందరూ కుర్ర హీరోయిన్లతో తైతక్కలు ఆడుతున్నారు కదా బే, గట్లాంటప్పుడు నన్ను ఏజ్ బార్ అంటావు బే? అంటే వాళ్ళందరూ యంగ్స్టర్స్గా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి అలాగే కంటిన్యూ అయిపోతున్నారు కదన్నా. నువ్వేమో డైరెక్ట్గా ముసలోళ్ళలాగా వచ్చి హీరో అయిపోతానంటే జనాలు ఒప్పుకోరేమో అని. ఏంది బే, బ్రతకాలం లేదా? నేను నీ కంటికి ముసలోళ్ళలా కనబడుతున్నానా? అన్న కోప్పడమాకన్నా, ఏదో చిన్నపిల్లాడు తెలియకంటున్నాడు. సరే సరే అన్న, ఈ లొల్లంతా ఎందుకులే కానీ నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా? అదర కొట్టేస్తా బే. ఓకే ఓకే అన్న, అయితే మనము ఇప్పుడు హీరోయిన్కి ప్రపోజ్ చేసే సీన్ చేద్దాము. అది యాక్టింగ్ చేసి చూపించాలన్నా. అలాగే బే. పువ్వుందా? హీరోయిన్ ఏది బే? ఇప్పుడు నీ కోసం హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా? కాసేపు ఈయన్ని హీరోయిన్ అనుకోరాదు? సభకు నమస్కారం. దీనమ్మ జీవితం ఇది హీరోయినా? యాక్షన్. ఏంది పోరి, ఎప్పుడు నేను చూశాను అప్పుడే నేను ప్రేమించాను. ఈ విషయం ఎప్పుడు చెబుదామన్నా ఎవడో ఒక యాదవ నీ పక్కనే ఉంటున్నాడు. ఏమంటావు పోరి? హౌ ఇస్ ఇట్? సూపర్గా ఉందన్న, మా హీరో నువ్వే. అన్న ఒక చిన్న డౌట్ అన్నా, నువ్వు మాటి మాటికి బే బే అంటావు, నీది బేరియానా అన్న? లేదు బే, నేను బాద్షాని, బ్లూమింగ్టన్ బాద్షాని. అరే చెప్పినా అన్నా. నేను 100 సార్లు చెప్పినా ఏం చెప్పనట్లే. ఏంది సార్ వీడు, వచ్చాడు ఏదో చెప్పాడు వెళ్ళిపోయాడు. వాడంతే డైరెక్టరు, వట్టి తిక్కలోడు. ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. లైటింగ్ తీసుకో. హలో పీప్స్, అందరూ ఎలా ఉన్నారు? పూనకం వచ్చినట్టు ఊగుతూ వస్తున్నావు. ఎవరమ్మా నువ్వు? నా పేరు కంచలక్ష్మి అండి. నేను అమెరికాలో లాస్ ఏంజలీస్లో హాలీవుడ్ నుంచి వచ్చాను. ఏంటి, హాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చావా? నువ్వు వచ్చావా వాళ్ళు గెంటేశారా? నేను అక్కడ ఎన్నో టీవీ షోస్లో, కొన్ని మూవీస్లో యాక్ట్ చేశాను. తెలుగులో కూడా నటించాలని ఇక్కడికి వచ్చాను. ఆయ్ బాబోయ్, అవునా? తెలుగులో నటిస్తావా? ఇంతకీ నీకు తెలుగు వచ్చా? నాకు ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ అండ్ ఇంగ్లీష్ వచ్చు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు. మీరు తెలుగు డైలాగ్స్ని ఇంగ్లీష్లో రాసిస్తే చెప్తాను. ఏహే ఆపవమ్మ, నువ్వు తెలుగు తెలుగు అంటుంటే తెలుగుకే తెగులు పట్టేలాగా ఉంది. సారీ అంకుల్. అంకులా? నేను అమెరికాలో 10 years ఉండి తెలుగు మొత్తం మర్చిపోయాను. ఇంతకీ నువ్వు హీరోయిన్ వేషం కోసం వచ్చావా లేక క్యారెక్టర్ రోల్స్ కోసమా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. ఏంటి బ్రేక్ తర్వాత చెప్తావా? ఇదేమో నీ టాక్ షో అనుకుంటున్నావా ఏంటి? సారీ అంకుల్, ఐ గాట్ క్యారీడ్ అవే. నేను మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అంకుల్. ఏ రోల్ అయినా ఎక్సెల్ చేసి చచ్చేలాగా ఆస్కర్ తెచ్చుకోవటమే నా లక్ష్యం. ఎవరు చచ్చేలోపు నువ్వా జనాలా? మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు అంకుల్, జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అని. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే మాకు నరకం, నువ్వు ఇంకా దయచేస్తే స్వర్గం. ఏంటో అంటున్నారు అంకుల్? ఏహే ఆపవమ్మా, నువ్వు అంకుల్ అంకుల్ అంటుంటే మాకు ఇక్కడ పెంకులు ఊడుతున్నాయి. సరేలే కానీ ఏదైనా ఒక సీన్ చెప్తాను, అది యాక్టింగ్ చేసి చూపిస్తావా? ఎంత మాట అన్నారు అంకుల్. నన్ను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అలాంటి నన్ను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన మీరు యాక్టింగ్ చేసి చూపించమని ఇన్సల్ట్ చేస్తారా? మీ తొక్కల మూవీలో నేను యాక్ట్ చేయనుకోండి. ఏంటండి ఇలా తిట్టేసి వెళ్ళిపోయింది? యాక్టింగ్ చేసి చూపించమని అడిగితే ఇన్సల్ట్ చేసినట్ట. నెక్స్ట్ ఎవరు వస్తారో ఏంటో. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. అవన్నీ ఓకే, ఇంతకి మీరెవరు? ఎందుకు వచ్చారు? నేను ఈ సమాజంలో కుళ్ళని ప్రక్షాళన చేయడానికి, ఈ వ్యవస్థని సరి చేయడానికి, బేసిక్గా
ప్రశ్నించడానికి వచ్చాను. వాటితో మాకేంటయ్యా సంబంధం? మీరు మూవీ తీస్తున్నారంట కదా, నా దగ్గర ఒక సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఉంది, దాన్ని సినిమాగా తీద్దాం. మా దగ్గర స్క్రిప్ట్ ఆల్రెడీ ఉంది. ఈ ఆడిషన్స్ స్క్రిప్ట్ కోసం కాదు, రోల్స్ కోసం మాత్రమే. ఇంకా ఎన్ని రోజులు ఈ తొక్కలో ప్రేమ కథలు, ఫ్యాక్షన్ సినిమాలు తీస్తారు? సమాజం కోసం ఒక సినిమా తీయండి, నన్ను హీరోగా పెట్టి. ఒకటి అడుగుతాను చెప్పు, నిన్నే హీరోగా ఎందుకు పెట్టాలయ్యా? నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి ఓ లెక్క ఉంది. ఆ, ఆ, ఆ. మా ప్రొడ్యూసర్కి కొంచెం పిచ్చుంది, నా చెప్పుకో బొక్కుంది. అంతేకాదు, సోషల్ సర్వీస్లో ఎక్స్పీరియన్స్ ఉంది, పాలిటిక్స్లో కూడా టచ్ ఉంది. మీరేమో పొలిటీషియన్ అంటున్నారు, కానీ మా సినిమాకి కనీసం 7 ఏడాది పాటు కాల్ షీట్లు ఇవ్వాల్సి వస్తుంది. మీకు కుదురుతుందా? రాసుకో రసాంబా, కంటెంట్ నోడికి కటౌట్ చాలు. నేను లేనప్పుడు నా కటౌట్తో సినిమా తీసుకోండి. వెళ్ళవయ్యా, సినిమా మొత్తం నీ కటౌట్ పెట్టుకొని తీసుకుంటాం. ఇంకా నువ్వెందుకు? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు. నేను ఇప్పుడు వెళ్తాను, కానీ ప్రశ్నించడానికి మళ్ళీ వస్తాను, వస్తూనే ఉంటాను. చూడప్ప సిద్ధప్ప, లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరప్ప. వామ్మో, ఇదేంటి సార్, ఇంతమంది వచ్చారు, ఒక్కరు కూడా మనకు పనికొచ్చే వాళ్ళు రాలేదు. అవునయ్యా, నాకైతే తలనొప్పిగా ఉంది. ఇంకా ఎంతమంది తేడాగాళ్ళని చూడాల్సి వస్తుందో ఏమో. నిన్ను వీడని నీడను నేనే, కలగా వెదిలే కథ నేనే. నిన్ను వీడని నీడను నేనే. ఎవరమ్మా నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చిన పిచ్చిదేమో సార్. ఒరే కుక్క, ఎవరిని రా పిచ్చిదంటున్నావు? వామ్మో అక్క, నువ్వు ఎవరక్క? మనిషివా దయ్యానివా? మనిషిని కాదు, దయ్యాన్ని కాదురా, నేను ఆత్మని. ఆత్మవే? ఇక్కడికెందుకు వచ్చావు తల్లి? నేను పూర్వజన్మలో హీరోయిన్ అవ్వాలనుకున్నాను, కానీ నా కోరిక తీరకుండానే చచ్చాను. అందుకే ఇప్పుడు నా కోరిక తీర్చుకుందామని వచ్చాను. కామెడీలు చేస్తున్నావా? నువ్వు ఆత్మ అంటే మేము నమ్మేయాలా? ఒరే కుక్క, నన్ను ముట్టుకుంటే చేస్తావురా. వామ్మో, దయ్యాల సినిమాలు తీసుకునే ఆర్జీవి దగ్గరికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావక్క? వాడి దగ్గరికి వెళ్ళాను, కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ మీద సినిమా తీస్తున్నా అని చెప్పాడు. 1 year వెయిట్ చేయమన్నాడు. కంత్రి ఎదవ. దయ్యాలంటే వాడికి మర్యాద లేదు. మరి మాకెందుకక్క ఈ బంపర్ ఆఫరు? మీరు బేవార్స్ గా ఉన్నారని మీ దగ్గరికి వచ్చాను రా. చూ, మా మొహం మీద కాకిరెట్టయ్యా. మనుషులు దొరకడం లేదు, కానీ దయ్యాలు మాత్రం రెడీగా ఉన్నాయి. అక్క నీకు దండం, దయ్యాల మీద సినిమాలు తీస్తారు కానీ దయ్యాలనే పెట్టి సినిమా ఎవరు తీయరు. ప్లీజ్ మమ్మల్ని నొగ్గి, కావాలంటే నీకోసం శాంతి పూజలు చేయిస్తాం. క్షుద్ర పూజలు చేసేవాడిలా ఉన్నావు, నువ్వేం శాంతి పూజలు చేయిస్తావురా? దీనమ్మ జీవితం. అక్క, ఓ పని చేద్దాం. నువ్వు హీరోయిన్గా ఓకే, కానీ హీరోగా మనుషులు ఎవరు రారు. నిన్ను చూసి దడుచుకు చేస్తారు. అయితే ఏం చెయ్యమంటావురా? నువ్వే ఒక మగదయ్యాన్ని తీసుకురా అక్క. అప్పుడు మనం ఆత్మకథా చిత్రం అని మొదలెట్టచ్చు. అలాగేరా, నేను ఒక మగ దెయ్యాన్ని తీసుకుని వస్తాను. ఈలోపు మీరు అన్నీ రెడీ చేసుకోండి. నా పక్కన హీరోగా చెయ్యాలనుకుంటే ఏ బస్సు కిందో పడి వచ్చి నన్ను కలవండి. ఏంటి సార్ ఇది? ఇంకా నా యొక్క వల్ల కాదు సార్, నేను మా ఊరికి వెళ్ళిపోతా. ఏందయ్యా ఇది? సినిమా అన్నాక ఇవన్నీ మామూలే, నువ్వేమీ టెన్షన్ పడమాక. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక ఐడియా వస్తుందయ్యా. ఏం ఐడియా సార్ అది? ఇంకా సినిమా లైట్ తీసుకుని వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారా? కాదయ్యా, సమంతాని హీరోయిన్గా పెట్టి నేనే హీరోగా చేస్తే ఎలా ఉంటుందంట?
అసలు నేను తాజ్మహల్ ఎందుకు కట్టించాను? ఒబామా ఆడుకోవడానికే కదా. మరి నరేంద్ర మోడీ ఏంటి అలా అంటాడు? అయితే ఎన్టీఆర్ మాటే నిజమవుతుందా? ఏమో మరి. మా అబ్బాయి బాహుబలిని, మా అమ్మాయి రుద్రమదేవిని అడగాలి. అదిగో ఎవరక్కడ? నా విమానాన్ని రిక్షాలో తీసుకురండి. నేను ప్యారడైస్లో బిర్యానీ తిని వరల్డ్ వార్ 3కి వెళ్ళాలి. ఏమయ్యా డైరెక్టర్, ఆగయ్యా ఆగయ్యా, డైరెక్టర్ ఆగయ్యా. ఈ రియల్ ఎస్టేట్ రంగడు సినిమా తీయడానికి పడ్డ కష్టాలు మిమ్మల్ని కడుపుపై నవ్వించాయి కదా. మరొకసారి మీ కరతాల ధ్వనులండి.